హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక యావరేజ్ బీటెక్ స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఈరోజు అయితే ఫస్ట్ డే, థర్డ్ ఇయర్లో ఫస్ట్ డే. ఏం చేద్దామంటావు మరి? కాలేజ్కి వెళ్ళి అయితే 2 months అయింది. వీడియో అయితే చాలా ఎంటర్టైనింగ్ అయితే ఉంటుంది. లాస్ట్ వరకు అయితే చూడండి. గైస్, కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయినా. ఇప్పుడైతే టైం వచ్చేసి 7:50 అయింది. మన కాలేజ్ అయితే స్టార్ట్ అయ్యేది 9 o'clock. ఇప్పుడైతే బస్ స్టాప్ దగ్గరికి అయితే వెళ్తున్నా. బస్ స్టాప్కి అయితే వచ్చేసినా కానీ 10 minutes నుంచి అసలు ఒక్క బస్సు కూడా రావట్లేదు. ఇండియాలో జనాభా పెరుగుతుందంటే ఏందో అనుకున్నా. ఈ జనాలను చూసి ఇప్పుడు అర్థమవుతుంది. ఫైనల్గా బస్ అయితే ఎక్కేసా. ఈరోజే ఫస్ట్ డే కాబట్టి ఇంకా పాస్ అయితే తీసుకోలేదు, అందుకే డే పాస్ అయితే తీసుకున్నా. అండ్ ఇంకా లేట్ చేయకుండా ఇయర్ ఫోన్స్ తీసి సాంగ్స్ అయితే వినడం స్టార్ట్ చేసా. ఇప్పుడైతే మనం మల్లాపూర్ నుండి ఉప్పల్, అండ్ ఉప్పల్ నుంచి జోడిమెట్ల, అండ్ ఫైనల్గా జోడిమెట్ల నుంచి కాలేజ్కి అయితే వెళ్ళాలి. వీడియో తీసుంటే పక్కన ఒక బ్రో అయితే వెరైటీగా చూస్తుండు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. వెంటనే అతన్ని పరిచయం చేసుకొని మన ఛానల్ అయితే చూపించిన. మన వీడియోస్ చూసి కంటెంట్ బాగుందని చెప్పి ఆ బ్రో కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాడు. ఉప్పల్లో అయితే దిగేసినా కానీ ఇక్కడ కూడా చాలా మంది అయితే క్రౌడ్ ఉన్నారు. పైన చూస్తేనేమో వర్షం వచ్చేలా ఉంది. కాలేజ్కి వెళ్ళే లోపు ఎంత టైం అవుతుందో ఏమో. పెద్ద సమస్య వచ్చి పడిందే. చూస్తుండగానే బస్సు అయితే వచ్చేసిందిలే, కానీ బస్సులో అయితే ప్లేస్ లేదు. చూస్తున్నారు కదా బస్సులో ఎట్లా ఎక్కుతున్నారు. ఇప్పుడు ఆ బస్సును అయితే చేంజ్ చేయాలి మనం. ఈ బస్సు వద్దురా, నెక్స్ట్ బస్కి వెళ్దాంరా అంటే వినకుండా బస్సు ఎక్కడానికి అయితే ట్రై చేస్తున్నాం మా ఫ్రెండ్ గారు అయితే. ఇంకా బస్సు అయితే ఎక్కడం కష్టం అని తెలుసుకొని వెనకైతే వచ్చేసినాడు. ఫైనల్గా 15 minutes తర్వాత ఖాళీ బస్సు అయితే ఎక్కినాము. కానీ ట్రాఫిక్ చూస్తున్నారు కదా ఎట్లుందో. బస్సు అయితే స్లోగా పోతుంది ట్రాఫిక్ వల్ల. ఫస్ట్ డేనే ఇట్లా అవుతుందని అనుకోలే అసలు. ఇప్పటికే ఆల్రెడీ 8:50 అయిపోయింది టైము. నిదానమే ప్రధానం అనుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు బస్ని బస్ డ్రైవర్ అయితే. ఎట్లనో అట్లా చేసి మమ్మల్ని అయితే జోడిమెట్ల వరకు అయితే తీసుకొచ్చినాడు. మా ఫ్రెండ్ గారిని చూడండి ఎట్లా ఉరుకుతున్నాడో. లేట్ అవుతుందని క్లాస్కి. నడుచుకుంటూ పోతే ఇంకా లేట్ అవుతుందని చెప్పి ఆటో అయితే ఎక్కేసినాం. ఇంకో 1 kilometer అయితే ఉంటుంది కాలేజ్కి. ఇప్పుడు ఇంత కష్టపడి కాలేజ్కి వెళ్తేనే కదా తర్వాత ఇలాంటి డైలాగ్స్ కొట్టేది. కాలేజ్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సిన పని ఏంటంటే ఐడి కార్డ్ తీయడం. ఐడి కార్డ్ వేసుకోమని చెప్పడానికి అమ్మాయికి అయితే పెట్టినారు. ఐడి కార్డు లేకపోతే కాలేజీలోకి అయితే ఎలో చేయరు. నువ్వు కాలేజ్కి వచ్చి చదువుకుంటున్నావా లేదని అయితే ఎవరు అడగరు. కానీ ప్రాపర్ డ్రెస్ కోడ్, ఐడి కార్డు అండ్ ఫార్మల్ షూ లేకపోతే కాలేజీలోకి అయితే ఎలో చేయరు. అవునా, నిజమా? మా కాలేజ్ని యూనివర్సిటీ అనే బదులు స్కూల్ అనడం చాలా బెటర్ అనుకుంటా. ఇప్పుడు టైం 9:20 అయింది కాబట్టి సార్లు అయితే ఎవరు లేరు చెక్ చేయడానికి. అదే ఒకవేళ 8:50 కల్లా వచ్చి ఉంటే ఎక్కడ చూసినా మనకు సార్లు అయితే కనిపించేవాళ్ళు అనమాట. ఇప్పుడు మాకైతే కంటిన్యూస్ గా 4 hours ల్యాబ్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ డే కాబట్టి కొంచెం నర్వస్ గా అయితే ఉంది మాకు. అసలే 20 minutes లేట్ అయింది మళ్ళీ మాకు. ఇంకో దరిద్రం ఏంటంటే ల్యాబ్ వచ్చేసి 8th floor లో ఉంది. ఇన్షర్ట్ వేసుకుని 8 floors ఎక్కే లోపు ఇంకో 10 minutes అయితే అవుతుంది మళ్ళీ. లిఫ్ట్ అయితే ఉందిలే కానీ దాని ముందు క్యూ కూడా అలానే ఉంది. అందుకే మెట్లెక్కి అయితే పోతున్నాం. ఫైనల్ గా ల్యాబ్ లోకి అయితే వచ్చేసినాంలే. కానీ మేడం అయితే చాలా తిట్టినారు, ఫస్ట్ డే లేట్ గా వస్తారా. మేడం అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. లేట్ గా వచ్చినామని చెప్పి ఫస్ట్ అవర్ కి అయితే అటెండెన్స్ అయితే వేయలేదు. ఇంకో 3 hours కి మాత్రమే వేస్తా అన్నారు అటెండెన్స్. నేను రెగ్యులర్ గా కాలేజ్ పోతా కాబట్టి ఒక పీరియడ్ అటెండెన్స్ అంత ఫరక్ పడదని చెప్పి వచ్చి కూర్చున్నా. క్లాస్ స్టార్ట్ అయ్యి 30 minutes అయినా కూడా మేడం ఇంకా క్లాస్ అయితే స్టార్ట్ చేయలేదు. ఈ గ్యాప్ లో మా ల్యాబ్ ఇన్ఛార్జ్ సార్ అయితే నా దగ్గరకు వచ్చి, నీ సిస్టమ్ ముందర ఉంది కదా, వెనక కూర్చొని ఎందుకు కూర్చున్నావు అని అయితే అడిగినాడు. నా పక్కన కూర్చున్న ఫ్రెండ్ ఆబ్సెంట్ అయినాడు, అందుకే ఇక్కడ కూర్చున్నా సార్ అని చెప్పిన. అవన్నీ కుదర ముందుకెళ్ళి కూర్చోన్నాడు. చేసేది ఏం లేక ముందుకైతే వచ్చి కూర్చున్నా. వ్లాగ్ తీస్తున్నా, నా పక్కన ఎవరు లేరు, వచ్చి పక్కన కూర్చోరా, వీడియోలో నేను చూపిస్తానే. కానీ మా ఫ్రెండ్ గడితే నా పక్కన వచ్చి కూర్చున్నాడు. వాడు రాగానే మేడం అయితే ప్రొజెక్టర్ ఆన్ చేసి క్లాస్ అయితే స్టార్ట్ చేసినారు. మేడం అయితే చాలా సీరియస్ గా క్లాస్ అయితే చెప్తున్నారు. ఇక మేడం ఎక్స్ప్లెయిన్ చేసిన కోడ్ అయితే కష్టపడి టైప్ చేసి ఎగ్జిక్యూట్ అయితే చేసేసిన. ఇక మా ఫ్రెండ్స్ అయితే కాపీ పేస్ట్ చేసి ఎగ్జిక్యూట్ అయితే చేసినారు. ఫైనల్గా 4 hours ల్యాబ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే లంచ్ బ్రేక్ అయితే స్టార్ట్ అయిపోయింది మాకు. లంచ్ బ్రేక్ వచ్చేసి 12:40 నుంచి 1:20 వరకు 40 minutes అయితే ఉంటుంది లంచ్ బ్రేక్. ఇంకా తినడం అయితే స్టార్ట్ చేసేసినాం. అందరితో కలిసి తింటే బెనిఫిట్ ఏంటంటే మన కర్రీ బాగోలేకపోయినా వేరే వాళ్ళ కర్రీ వేసుకుని అయితే తినొచ్చు మనం. వీడియో తీస్తున్నా అని చెప్పి మా ఫ్రెండ్ గారు అయితే ముసి నవ్వులు అయితే నవ్వుతున్నాడు. లంచ్ అయితే అయిపోయింది. లంచ్ అయిపోగానే అందరం ఇలా ప్రశాంతంగా కూర్చొని సోది ముచ్చట్లు అయితే పెడుతున్నాము.
అప్పుడప్పుడు అనిపిస్తుంది ఒకసారి బీటెక్ అయిపోయినాక ఇంకోసారి అయితే మన కాలేజ్ లైఫ్ అయితే ఉండదు. ఇలాంటి ఫ్రెండ్స్ అయితే మళ్ళీ దొరకరు మనకి. ఇక్కడ కలిసిన ఫ్రెండ్సే మనకి లైఫ్ లాంగ్ అయితే గుర్తుండిపోతారు. అందుకే నువ్వు ఎంత ఎంజాయ్ చేయాలన్నా ఈ బీటెక్ లైఫ్లోనే ఎంజాయ్ చేయాలి. తర్వాత నువ్వు చేయాలనుకున్న టైం ఉండదు, ఫ్రెండ్స్ కూడా ఉండరు. అలా అని చెప్పి బీటెక్ మొత్తం ఎంజాయ్ చేస్తా అంటే కలవది. ఇటు స్టడీస్ని మెయింటైన్ చేస్తూ అటు ఎంజాయ్ అయితే చేయాలి. సింపుల్గా చెప్పాలంటే టైం అయితే 1:20 అయింది కాబట్టి సార్ అయితే క్లాస్ చెప్పడానికి వచ్చినాడు. ఇక సార్ అయితే క్లాస్ చెప్పడం స్టార్ట్ చేసినారు. సార్ అయితే క్లాస్ చాలా బాగా చెప్తున్నాడు, ఎక్సలెంట్ గా చెప్తున్నాడు. కాకపోతే మధ్య మధ్యలో జోక్స్ అయితే ఇస్తున్నాడు. ఆ జోక్స్ కి సార్ మాత్రమే నవ్వుతున్నాడు, ఇంకెవరు నవ్వట్లేదు. అది వేరే విషయం అనుకోండి. వద్దురా అని చెప్తే మా ఫ్రెండ్ గడ అయితే విండో పక్కన కూర్చోబెట్టాడు. ఆ గాలి వల్ల నిద్ర అయితే మామూలుగా రావట్లేదు. తెలుసు కదా లంచ్ తర్వాత ఫస్ట్ పీరియడ్ ఎలా ఉంటుందో. మా ఫ్రెండ్ గారు అయితే క్లాస్ ఇంట్రెస్ట్ లేదని చెప్పి ఫోన్ అయితే వాడుతున్నాడు. అసలు చెప్పాలంటే చాలా మందికి అయితే ఇంట్రెస్ట్ ఉండదు క్లాస్ వినడం. చాలా కొంతమంది మాత్రమే క్లాస్ విని నోట్స్ అయితే రాసుకుంటారు. అందులో నేనైతే కొన్ని. క్యాజువల్ గా చెప్పాలంటే మనకు జాబ్ రావాలంటే ఈ క్లాసెస్ వింటే సరిపోదు, ఇంకా చాలా స్కిల్స్ అయితే నేర్చుకోవాలి. ఈ క్లాసెస్ అనేవి ఓన్లీ సెమిస్టర్ ఎగ్జామ్స్ పాస్ అవ్వడానికి మాత్రమే పనికొస్తాయి. అందుకే చాలా మంది స్టూడెంట్స్ 75% అటెండెన్స్ మెయింటైన్ చేసుకోవడానికి మాత్రమే వస్తారు. అసలు కొన్ని కాలేజెస్ లో అయితే ఈ మాత్రం కూడా చెప్పరు. బీటెక్ కాలేజ్ చూస్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. ఫైనల్ గా క్లాస్ అయితే అయిపోయింది. యాక్చువల్ గా మాకైతే లంచ్ తర్వాత 3 పీరియడ్స్ అయితే ఉండాలి. కాకపోతే ఈ రోజు మా లక్ ఏంటంటే లాస్ట్ 2 పీరియడ్స్ అయితే క్యాన్సిల్ అయినాయి. క్లాస్ క్యాన్సిల్ అయిందని చెప్పగా 2 minutes లో క్లాస్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఇక అందరం అయితే హాస్టల్ కి అయితే బయలుదేరిపోయినాం. క్లాసెస్ క్యాన్సిల్ అయినని చెప్పి మా ఫ్రెండ్స్ అయితే చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. ఒకవేళ 150 రూపీస్ పెట్టి సినిమాకి పోయినప్పుడు సినిమా క్యాన్సిల్ అయితే ఎంత ఫీల్ అవుతామో కదా. కాకపోతే మా ఫ్రెండ్స్ చూడండి, కాలేజ్లో 1 lakh రూపీస్ ఫీజు కట్టి క్లాసెస్ క్యాన్సిల్ అయినని చెప్పి హ్యాపీగా ఉన్నారు. అట్లా ఉంటుంది మరి మనోళ్ళతోని. ఇప్పుడైతే టైం వచ్చేసి 2 o'clock అయితే అయింది. 2:15 వరకు అయితే మమ్మల్ని అయితే బయటకు అయితే పోనీయారు. అప్పటి వరకు అయితే గేట్స్ అయితే క్లోజ్ చేసి ఉంటాయి. అందుకే ఇంకో 15 minutes వరకు అయితే మనం అయితే కాలేజ్లోనే ఉండాలి. మన వ్లాగ్ ఎండింగ్ వరకు వచ్చింది కాబట్టి బీటెక్ గురించి సింపుల్ గా చెప్తా వినండి. కాలేజ్లో జాయిన్ అయ్యే ముందు ఉండే ఎక్సైట్మెంట్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఉండదు. అసలు మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి అసలు రియాలిటీకి అసలు సంబంధమే ఉండదు. స్టార్టింగ్ 2 months అసలు మన నాపేవాడే ఉండదు. కొత్త వాళ్ళని చూడడం, వాళ్ళతో పరిచయం చేసుకోవడం, వాళ్ళతో కలిసి తిరగడం, వాళ్ళతో కలిసి ఫ్రెండ్షిప్ చేసుకోవడం, ఇవన్నీ అయితే ఉంటాయి. మీరు ఇంతకు ముందు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయని లైఫ్ ని అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీకు ఎప్పుడు దొరకని ఫ్రీడమ్ అయితే బీటెక్ లో దొరుకుతుంది. మనకి ఎప్పుడైతే మిడ్ ఎగ్జామ్స్, అసైన్మెంట్స్, ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్, సెమిస్టర్స్ ఇవన్నీ వస్తాయో అప్పుడైతే అర్థమవుతుంది అసలైన బీటెక్ లైఫ్ అనేది. ఇంటర్లో లాగా కూర్చోబెట్టి చదివించడం, ఎగ్జామ్స్ పెట్టడం, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పడం ఇలాంటివి అయితే ఏమి ఉండవు. ఇంటర్లో కష్టపడి 970, 980 వచ్చినోడు కూడా బీటెక్ లో సెమిస్టర్ ఎగ్జామ్స్ పాస్ అవడానికి చాలా కష్టపడతారు. ఫ్రీ టైం ఉన్నప్పుడు చదవమని చెప్పేటో లేక ఎగ్జామ్ కి ముందు వన్ డే బ్యాటింగ్ ఎలా చేయాలో తెలియక, అసలు సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ ఉన్నాయో తెలియక చాలా ఇబ్బంది అయితే పడతారు. ఈ ఫ్రీడమ్ వల్ల కాలేజ్లో ఎంజాయ్ చేసి హాస్టల్కి వచ్చాక మిడ్ నైట్ వరకు ఫోన్ చూసి పొద్దున్నే లేచి కాలేజ్కి వెళ్ళలేక టార్చర్ చూసి 75% అటెండెన్స్ మెయింటైన్ చేయలేక చాలా ఇబ్బంది అయితే పడతారు. ఇదంతా ఒకేత అయితే ప్రతి నెల హాస్టల్ ఫీజు కట్టలేక, ఖర్చులకి ఇంట్లో డబ్బులు అడగలేక, మన ఓన్గా సంపాదించే అంత తెలివి లేక, అప్పిచ్చే అంత రిచ్ ఫ్రెండ్ లేక చాలా కష్టాలు అయితే పడుతూ ఉంటారు. అందుకే ఈ బీటెక్ లైఫ్ అనేది మనకు చదువు మాత్రమే నేర్పించదు, బయట సమాజంలో ఎలా ఉండాలి, ఫ్యూచర్లో నీ పర్సనాలిటీ ఎలా బిల్డ్ చేసుకోవాలి, లైఫ్లో సర్వైవ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఒక రియల్ టైం ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి. అందుకే బీటెక్లో మంచి ఫ్రెండ్స్ని చేసుకోవడం, స్టడీస్ అండ్ ఎంజాయ్మెంట్ని బ్యాలెన్స్ చేసుకోవడం, టైంని మేనేజ్ చేసుకోవడం, మంచి మెమరీస్ క్రియేట్ చేసుకోవడం, ఈ జర్నీని ఎంజాయ్ చేయడం అయితే చాలా ఇంపార్టెంట్. ఫైనల్గా మీకు మన కంటెంట్ నచ్చితే, మీకు నిజంగానే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.